నేను విశ్వంలో ఏకపాద, ద్విపాద, త్రిపాద, చతుష్పాద, బహుపాద, పాదహీన ఏకగణ జీవులను సృష్టించాను. ఎన్ని రకాల వాటిని సృష్టించాడో చూడండి. ఏకపాద అంటే ఒక పాదం, ద్విపాద 2 పాదాలు, త్రిపాద 3 పాదాలు, చతుష్పాద 4 పాదాలు, బహుపాద ఎన్నో పాదాలు. మనం ఈ కొన్ని పురుగులు పాకుతూ ఉంటాయి, దానికి చుట్టూ కాళ్ళు వరుసగా ఉంటాయి. అర్థమైందా? తర్వాత పాదహీన, అసలు పాదం ఉండదు దానికి. పాముకు పాదం ఉందా? లేదు. ఏకగణ జీవుడు అమీబా, మీరందరూ సైన్స్లో చదువుకున్నదే కదా. మరి ఇవన్నీ నేనే సృష్టించాను. ఈ జీవులలో నాకు అత్యంత ప్రియమైన జీవి మానవుడు. చూసావా? ఎందుకని? తనలో ఉన్న శక్తులన్నిటినీ మానవుడికి ఇచ్చాడు. తనని తెలుసుకునే విధానం వాడికి నేర్పాడు. వాడిని తనంతటి వాడిగా చెయ్యాలని, తనలో వాడు ఐక్యం అయిపోవాలని కోరుకున్నాడు. అందువలన అత్యంత ప్రియమైన వాడు పరమాత్మకి మానవుడు.